కరోనా కంటే ముందు లిమిటెడ్ ఖర్చులతోని ఇష్టం వచ్చింది తిని బతికిన మధ్యతరగతి బతుకులు సుఖాంతం అయితే కరోనా వీకిన తర్వాత అన్లిమిటెడ్ ఖర్చులతోని ఉప్పుతోని 9 పప్పుతోని 10 ఒక యుగాంతమే మీద నుంచి పీకినంత బదలైపోయేసరికి చేతుల చిల్లి కావలేక ఖర్చుల్ని తట్టుకోలేక కంటరోలు బియ్యం తినలేక దునియా మీద అందరూ నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ దందాలు చేసుకుని బతుకుతారు. మనం కూడా ఏం చేసుకుని బతుకుదామని సుదీర్ఘంగా ఆలోచించిన తర్వాత అర్థమైన ముచ్చట కలిసిన అత్తగారిని దొరకబట్టి ఇల్లరికం సంబంధం చేసుకొని ఇంటిల్లి పాతిని ఆర్చేతుల పెట్టుకొని రాజభోగాలు అనుభవించదామని ఎక్స్పెన్సివ్ కలలు కనుకుంటే సంబంధాలు వెతుకుతుంటే కలకత్తాల పెద్ద జమీందారులమని 100 ఎకరాలకు వారసులమని ఎంత కట్నమైనా గుమ్మరిత్తమని పిల్లతో పాటు తల్లి కూడా పిరి అని బంపర్ ఆఫర్ ఇచ్చినాక తలకాయ లేని గొర్రె కషాయోని కత్తి కింద మెడకాయ అంపి మమా అన్నాడు. లగ్గమైన తెల్లారి కలకత్తా గుంజుకపోయిన తర్వాత అరటి పండోల్సినంత వీజీగా అర్థమైన కథ ఒక రాని 7 రాజుల కథ. కట్నానికి ఆశపడి కంటరోలు బియ్యానికి భయపడి కామనభూతాన్ని చేసుకున్నాక పరిస్థితి ఎట్లున్నదంటే